హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మనము 9వ తరగతిలో మొదటి పాఠమైనటువంటి ధర్మబోధ అనే పాఠం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ధర్మబోధ అంటే ఏమీ లేదు, ధర్మాన్ని బోధించడం అన్నమాట. అంటే ఎవరైనా ధర్మాన్ని ఆచరించకుంటే అప్పుడు మనము ధర్మాన్ని ఆచరించాలి అని మనం బోధించడమే ధర్మబోధ అన్నమాట. ఈ ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి ధర్మబోధను నన్నయ్య భట్టు గారు రచించారు. మరి ఈ నన్నయ్య భట్టు ఈ ధర్మబోధ అనే పాఠాన్ని ఎందు నుంచి గ్రహించాడంటే ఆంధ్ర మహాభారతం నుంచి స్వీకరించడము జరిగింది. మొదట చదవండి, చర్చించండి. ఈ ధర్మబోధ పాఠంలో మొదట చదవండి, చర్చించండి అని ఒక వచన కవితని ఇవ్వడం జరిగింది. దీనిని దంతుర్తి శర్మ గారు రచించారు. దీనిని ఇప్పుడు మనము ఒక పాటలాగా పాడుకుందాము కవితని. చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? చిన్నప్పుడు అమ్మ ఊరికి వెళ్తే నాకు చెల్లికి అన్నం ముద్దలు కలిపి పెట్టావు గుర్తుందా? పెద్ద ముద్దకి మారం చేసినప్పుడు నీ మొహంలో తుంటరి చిరునవ్వు, మేము నీకు తీర్చలేని బాకీ. సంక్రాంతికి బయట 4 రోడ్ల కూడలిలో మా చేత వేయించిన భోగి మంట గుర్తుందా? మా ఇద్దరిని తలో వైపు పట్టుకున్నా నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం, మేము నీకు తీర్చలేని బాకీ. సంక్రాంతికి బయట 4 రోడ్ల కూడలిలో మా చేత వేయించిన భోగి మంట గుర్తుందా? మా ఇద్దరిని తలో వైపు పట్టుకున్నా నీ చేతుల్లో నేనున్నానంటూ ఇచ్చే ధైర్యం, మేము నీకు తీర్చలేని బాకీ. పండగల్లో పుట్టిన రోజుల్లో నీకు అమ్మకి లేకపోయినా మాకిద్దరికీ కొత్త బట్టలు కొన్న రోజు గుర్తుందా? ఆ రోజున పాత బట్టలే కట్టుకుని మా తలల మీద కొత్తగా కలిపిన అక్షింతలు వేసినప్పుడు మీ ఇద్దరి మొహాల్లో ఆనందం, మేము నీకు తీర్చలేని బాకీ. ఖాళీ గూట్లో ఒంటరివై కూర్చున్నప్పుడు రెక్కలొచ్చిన పిల్ల పక్షులు ఎగరడం ఎంత సహజమో చెప్పావు గుర్తుందా? ఖాళీ గూట్లో ఒంటరివై కూర్చున్నప్పుడు రెక్కలొచ్చిన పక్షులు ఎగరడం ఎంత సహజమో చెప్పావు గుర్తుందా? అప్పుడు నీ మొహంలో కనిపించిన ధైర్యం, మా మీద చూపించిన నమ్మకం, మేము నీకు తీర్చలేని బాకీ. అది ఆత్మావై పుత్రనామాసి. ఇలా వచన కవిత రాశారండి దంతుర్తి శర్మ గారు. తర్వాత ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మీకోసం మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాల గురించి చెప్పండి. మీ అందరికీ ఈ యొక్క కవితను చదివినప్పుడే తెలుస్తుంది, తల్లిదండ్రులు తాము ఎంతో కష్టపడి తమకు లేకపోయినా మన కోసము పండగలకు కొత్త బట్టలు కొంటారు, తర్వాత మనకు కడుపు నిండా తిండి పెడతారు. వాళ్ళు పస్తులుండి కూడా మనల్ని పెంచి పోషిస్తారు, మంచి చదువును
అందిస్తారు, అన్ని సుఖాలని మనకి అందిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు పడుతున్న కష్టాల గురించి మనము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసి ఉంటుంది. మీ తల్లిదండ్రుల కోసం మీరేం చేస్తారో చెప్పండి అన్నారు. అంటే మీరు పెద్దగా అయినాక మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళు ముసలితనంలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఎలాగ చూసుకుంటారో, తర్వాత వాళ్ళకి పెద్ద అయ్యాక మీరు ఉద్యోగం తెచ్చుకొని ఏమేమి చేస్తారో అవన్నీ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది.